పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక విషయం చెప్పాలండి. నేను టీవీ9లో కానీ ఇతర ఛానల్లో కానీ నేను ఒక మాట చెప్పిన, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అని నేను ఒక పదం వాడా. మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ 100% అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అన్నా నేను. దాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అర్థం చేసుకున్న విధానం వేరు. ఏమనుకున్నారంటే వేణుస్వామి కోపంతో పవన్ కళ్యాణ్ తిట్టాడు, పవన్ కళ్యాణ్ పనికిరాడు అని. నేను మాట్లాడింది రాజకీయాలు ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులలో రాజకీయాలు చేయాలి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి అలవాట్లు, ప్రత్యేకమైనటువంటి పనులు చేయగలగాలి రాజకీయ నాయకులు. అలాంటి పనులు చేయడం పవన్ కళ్యాణ్కు చేత కాదు అనేది నా ఉద్దేశం. అంటే ఒక నమ్మక ద్రోహం కానీ, మాట ఇచ్చి తప్పడం కానీ, లేదా ఒక అతి తెలివి రాజకీయాలు చేయడం కానీ, అవకాశవాద రాజకీయాలు చేయడం కానీ, ఇలాంటివి పవన్ కళ్యాణ్ వల్ల కాదు అని నా ఉద్దేశం. అందువల్లే ఆయన రాజకీయాలకు పనికిరారు అనేది ఉద్దేశం. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆయన ఏం చెప్పాలో అది చెప్తాడు, ఆయన ఏం చేయాలో అది చేస్తాడు. అది ఏమవుతుంది అంటే ఈ ప్రస్తుత దేశకాలమాన పరిస్థితులలో రాజకీయాలకు పనికిరాదు. ఇప్పుడు ఉన్నటువంటిది ఏంది, కప్పగంతు రాజకీయాలు, పొద్దునో పార్టీ రాత్రో పార్టీ. అంటే సమాజాన్ని బేస్ చేసుకొని టకా 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 మనము చెస్ ఆడినట్టుగా పావులు కదుపుతుండాలి. పవన్ కళ్యాణ్ అట్లా కాదు. ఆయన స్ట్రాటజీ సింగిల్ స్ట్రాటజీ, అది ఆయన ప్లాన్లోనే వెళ్తాడు స్ట్రైట్. బట్ అవి నడవవు కదా ఇప్పుడు రాజకీయాలు. నేను చెప్పింది అదే, అలాంటి రాజకీయాలకు పవన్ కళ్యాణ్ అన్ఫిట్ అని చెప్పాను నేను. అన్నప్పుడు సరే నన్ను విమర్శించారు, ట్రోల్ చేశారు. ఇప్పుడు అదే జరిగింది. సో ఆయన రాజకీయాల్లో కంటిన్యూగా ఉంటారు. 2024లో మాత్రం పవన్ కళ్యాణ్ తన ప్రభంజనాన్ని చూపించే అవకాశం ఉంది, చూపిస్తారు. అంటే నేను అది ఎంతవరకు అనేది చెప్పడం లేదు, ఎందుకంటే అప్పుడున్నటువంటి కండిషన్ ప్రకారం ప్రత్యర్థులు ఎవరెవరు అనేది మనం చెప్పలేం. ఎందుకంటే బాలేబాబు గురించి అంటే ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి కొన్ని విషయాలు ఉంటాయండి. నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను 95-96 అండి, నాకు ఐడియా లేదు ఇయర్. మన శిల్పారావు ముందు కూర్చున్నా. నేను కూర్చుంటే ఒక టాటా సుమోలో ఒక వ్యక్తి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. అప్పుడు శిల్పారావు మాదాపూర్ శిల్పారావు ఇంత అందంగా లేదు, మామూలుగా చిన్నగా ఒక మట్టితో కట్టి ఉండే. నాకు అలవాటు అక్కడ కూర్చోవడం. నేను వెళ్ళి కూర్చుంటే ఈవినింగ్ 4:35 అయింది. సడన్గా టాటా సుమో వేసుకుని ఒక వ్యక్తి వచ్చాడు. ఒక మామూలు జీన్స్ ప్యాంటు, ఒక మామూలు టీషర్టు, స్లిప్పర్స్తో వచ్చి నా పక్కన కూర్చున్నాడు. తను కూడా నేను ఎలా కూర్చొని తను అలా కూర్చున్నాడు. ఒక 5 నిమిషాలు అయినాక ఎందుకో నాకు ఎవరబ్బా తలకాయ దిప్పి చూస్తే పవన్ కళ్యాణ్. అంటే అంత సింప్లిసిటీ ఉన్న వ్యక్తి. ఇప్పుడు షూటింగ్లో కూడా ఇప్పుడు సుస్వాగతం మూవీ నేనే ముహూర్తం పెట్టిన, బంగారం చాలా సినిమాలు పవన్ కళ్యాణ్ గారివి నేను ముహూర్తం పెట్టిన. చూడాలనుంది సినిమా షూటింగ్లో చిరంజీవి గారి సినిమా అవుతున్నప్పుడు నేను ఆ సెట్ ఇన్ఛార్జ్ ఉండే, అమ్మవారి టెంపుల్ కాళీమాత టెంపుల్స్ ఇన్ఛార్జ్ నేను ఆ సినిమాలో. అప్పుడు ఈయన వచ్చారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు వచ్చి షూటింగ్కి వచ్చేది. సో ఎంత సింపుల్గా ఉండేదంటే జూనియర్ ఆర్టిస్టుల ఫుడ్ తినేవాడు. అంటే సపరేట్గా మీకు తెలుసు ప్రొడ్యూసర్స్, పవన్ కళ్యాణ్ మెంటాలిటీ అది. సో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆయనతో చూసిన తర్వాత మనకు ట్రావెల్ అయినాక ఆయన పర్సనల్ లైఫ్ వేరు, ఆయన పొలిటికల్ లైఫ్ వేరు. నేను పొలిటికల్ లైఫ్ గురించి నేను మాట్లాడను, బట్ పర్సనల్గా పవన్ కళ్యాణ్ ఉండే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆయన బిహేవింగ్ చేసే విధానము. ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, రజనీకాంత్ గారు ఒక స్టూల్ మీద కూర్చుంటారు. ఎందుకంటే పెదరాయుడు ముహూర్తం మేమే పెట్టినాం కాబట్టి, పెదరాయుడు సినిమా అప్పుడు ఆయనతో మాకు కొన్ని రోజులు ట్రావెల్ చేసాం కాబట్టి నాకు తెలుసు ఆయన ఎట్లా. ఒక పక్కన సెట్లో స్టూడియోలో ఫ్లోర్లో పక్కన టవల్ వేసుకుని పడు, కళ్ళతో చూస్తే అసలు రజనీకాంత్ ఏనా అని పిచ్చెక్కిపోతుంది. సో సేమ్ పవర్ స్టార్ కూడా అంతే, ఈయన కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేస్తారు, మామూలు జనాలతో అన్నం తింటారు. అంటే ఈయన తింటారని భయానికి వాళ్ళు మంచి ఫుడ్ పెడతారు అక్కడ. సో మామూలు జనాలతో ఫుడ్ తింటారు. సో ఈయన బిల్డప్లు ఉండవు, చాలా సింపుల్ అన్న, చాలా సింప్లిసిటీ. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.